ఇప్పటిదాకా ఆ అమ్మాయి నుండి దూరంగా ఉంటే బాగుండేది అనిపించేది. కానీ తన మనసు తెలుసుకున్న తర్వాత తనకి దగ్గర అవుతే బాగుండి అనిపిస్తుందిరా. అదేంట్రా సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? రోజు తనతో తిరగడం మాట్లాడటం అలవాటై సడన్గా 2 రోజుల నుంచి తను కనీసం ఫోన్ కూడా చెప్పేసరికి ఏదోలా ఉందిరా. రే, అమ్మాయిలు మన నీడ లాంటి వాళ్ళరా. మనం పరిగెడితే వాళ్ళు వెంట పడతారు, మనం వెంట పడితే వాళ్ళు పరిగెడతారు. హలో హలో, హాయ్ చరణ్, ఎక్కడున్నావు? నా ఫ్రెండ్స్తో పార్క్లో ఉన్నాను. అక్కడే ఉండి వస్తున్నాను. నీ ఫ్రెండ్స్ని కూడా ఉండమను. చూసారా శివాని ఎంత మంచిదో? తను ఇక్కడికే వస్తుందంట, మిమ్మల్ని కూడా ఇక్కడే ఉండమంది. ఏమైంది వీళ్ళకి? హాయ్. హాయ్. నేను వస్తున్నాను కానీ నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? నువ్వు ఇంక నాతో మాట్లాడమనుకున్నాను. ఏదైనా డ్రింక్ తీసుకుందామా? ఈ టైంలో మందా? డ్రింక్ అంటే కూల్ డ్రింక్. రెండు పెప్సీ. ఏంటిది? చదువు. ఓహో, నువ్వు ఇంకా కథలు రాస్తున్నావా? అద్భుతంగా వచ్చింది, చదువు. జైత్రయాత్రకు బయలుదేరిన రాణి భ్రమరాంబిక రాజ్యాలకు రాజ్యాలు జయిస్తూ కాకతీయ సామ్రాజ్యంలోకి చొచ్చుకుని పోయింది. కత్తుల శబ్దాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. సైనికుల తలలు పుచ్చకాయలు తెగినట్లుగా తెగిపడుతున్నాయి. తన అద్భుతమైన యుద్ధతంత్రంతో రాణి భ్రమరాంబిక కాకతీయ సామ్రాజ్యపు పట్టపురాణిని చంపి ఆమె భర్తను తన భర్తగా చేసుకుంది. అసలు నీ కథల్లో హీరోయిన్లు ఎప్పుడు నీలాగానే డామినేట్ చేస్తూ ఉంటారు, ఎందుకని? భవిష్యత్ అంతా లేడీసే కదా. ఇంతకీ కథ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంతకు ముందు నేను చెప్పిన కథలన్నీ ఇలాగే ఉండేవి. నీకు మాత్రం అస్సలు నచ్చేవి కాదు. సినిమాకి ఏమాత్రం పనికిరావు అనేవాడివి. అప్పుడు నువ్వే నాకు నచ్చలేదు, నీ కథలేవి నచ్చుతాయి? అయితే మంచి ప్రొడ్యూసర్ని చూడు, వెళ్ళి చెప్దాం. సరే, పద వెళ్దాం.